గొంతు పెగలకూడదు. సైలెంట్ గా ఉండి చెప్పే మాటల్ని అర్థం చేసుకో. ఏమిన్నావో ఇప్పుడు చెప్పు. చెప్పు చెప్పు. సమీర్, బాల్ దొరికిందా? బాల్ ఇక్కడే ఉంది కదా. అవునా? ఇటు స్టూపిడ్. పద. బాగా అలసిపోయాను. సరిగ్గా నడవలేకపోతున్నా. విద్యా, తాగడానికి ఏదైనా ఇవ్వమ్మా. ఇక నా వల్ల కాదు. థ్యాంక్స్ ఉమ్మా గారు. విద్య, విద్య చాలా మజాగా ఉంది కదా. అదరే, జీవితంలో ఇప్పుడు కష్టపడ్డట్టు నేనెప్పుడు కష్టపడలేదు. అవునా? ఎప్పుడు కష్టపడ్డావు మమ్మీ? కేవలం 3 రన్స్ తీసి అవుట్ అయిపోయావు. అప్పటి నుంచి తింటూనే ఉన్నావు. చాలే ఆపు, ఎప్పుడు దిష్టి పెడుతూ ఉంటావు. అబ్బా, ఇక మీరు గొడవ పడ్డం ఆపండి. ఇక రూమ్కి వెళ్ళి అందరం విశ్రాంతి తీసుకుందాం. పదండి. నో, నేనింకా ఆడుకుంటాను. కమాన్ చిన్ను, కమాన్ భారత్, పదండి. నో మిస్టర్ రోషన్, ప్లీజ్. నేను చాలా అలసిపోయాను. లేజీ బాయ్. సమీర్, పద, మనిద్దరం ఆడుకుందాం. పద పద. కానీ సాగర్, ఈ వేళప్పుడు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? బాయ్. సాగర్, బాబు సాగర్. అత్తయ్య, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. Stupid. భయపడుకో, నేనున్నానుగా. పద పద. సమీర్, ఇలా రా. సమీర్, ఇలా రా. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇలా రా. నాకు స్విమ్మింగ్ వచ్చని చెప్పానుగా. రా రా. సమీర్, ఏమైంది సమీర్? భయపడకు, నేనున్నానుగా. పద. రా. యు ఆర్ ఎ బ్రేవ్ బాయ్, బ్రేవ్ బాయ్. అవునా కదా? ఒక్క నిమిషం. బాగుందా? చూడు, వాటర్ వాటర్. చూడు, బాగుందా? ఇట్రా. ఎందుకు భయపడుతున్నావు? రా, ఇట్రా. సమీర్, ప్లీజ్, నేను నిన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. ప్రామిస్, ప్రామిస్. అయితే నువ్వు ఇక్కడే కూర్చో, నేను లైఫ్ జాకెట్ తీసుకొస్తా. కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? ఎక్కడికి వెళ్ళొద్దు సమీర్. భయపడకు సమీర్, నేను నీతోనే ఉన్నానుగా.
నీకు చాలా భయం వేస్తుందా? భయం వేస్తుందా? నేను వచ్చేసాను కదా, అమ్మ నీ పక్కనే ఉందిగా, ఇక భయపడకు, సరేనా? ఇదే కరెక్ట్ టైం సోనాలి. విద్య ఇంకా సమీర్ ఒంటరిగా ఉన్నారు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఇక ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా. విద్య జీవితంలో కోలుకోలేనంత పెద్ద నింద తనపై పడాలి. వెళ్ళు. సింధూరా, ఆ సీత సాగర్ మనసుని కరిగించటానికి ఎప్పుడు పెద్దగా టైం పట్టదు. రేపు ఉదయం సూర్యుడు కనపడటానికి ముందే